నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాపులకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. సంక్షేమ పాలన అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఎన్నికల సమాయత్త సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతగోడు తాతాజీలు. కాంగ్రెస్ అభ్యర్థిగా మానిడి బాబ్జీని ప్రకటించడంతో సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు. ఏ పని అయినా ఇష్టపూర్వకంగా చేస్తే తప్పక సత్ఫలితాలు ఇస్తుంది. ప్రముఖ రచయిత యండమూరి రవీంద్రనాథ్. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రాష్ట్రంలో కాపులకు సముచిత స్థానాన్ని కల్పించి వారి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. పెంటపాడు మండలం దర్శపూర్ గ్రామంలో కాపులతో సోమవారం రాత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కాపు జాతి సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తూ డిప్యూటీ సీఎం పదవి కూడా కాపులకు ఇచ్చి గౌరవించారన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ తన నిలకడలేని తన మాటలు చేతలతో కాపుల గౌరవాన్ని తీసివేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉంటూ కాపులను తాకట్టు పెట్టాడని విమర్శించారు. మరోసారి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ గతంలో 2014లో ప్రస్తుత కూటమిగా ఉన్న పార్టీలే పోటీ చేసి అధికారంలోకి వచ్చినా చేసింది ఏమీ లేదని, మళ్ళీ అవకాశం ఇచ్చినా భవిష్యత్తులో కూడా వారు చేసేది ఏమీ ఉండదని, గ్రాఫిక్స్ తప్ప ఇంకేమీ ఉండదని విమర్శించారు. సమావేశంలో మండల వైసీపీ గౌరవ అధ్యక్షులు గుండుమొగల సాంబయ్య, పార్టీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, చౌడగిరి చిన్నబాబు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, తోట నిరీక్షణరావు, గుండుమొగల మునీంద్ర తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందు నుంచి తెలుగుదేశానికి మెజారిటీ వచ్చిన గ్రామం, అలాగే జనసేన వచ్చిన తర్వాత జనసేనకు సంబంధించిన పంచాయతీ ఎలక్షన్లో మెజారిటీ ఇచ్చిన గ్రామం. కానీ అభివృద్ధి పరంగా దర్శపూర్ గ్రామానికి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ మరి ఏం చేశారన్న దాని మీద మీరు దృష్టి పెడితే మనమంతా కూడా ఏదో ఒక రకంగా ఆ పార్టీలకి మొగ్గు చూపించిన ఈ గ్రామ ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇవాళ దర్శపూర్ గ్రామంలో అభివృద్ధి కనపడిందంటే ఈ గ్రామానికి ముందు నుంచి కూడా మంచినీళ్ళు తీవ్రమైన ఇబ్బంది కలిగే పరిస్థితి. ఓ మంచినీళ్ళ పైపు కోసం అనేక రికమెండేషన్లు చేయించుకునేవారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టినప్పుడు కూడా మీటింగ్ పెడితే మహిళలు అందరూ వచ్చి ఈ గ్రామంలో ఉన్న మంచినీటి ఎద్దడి గురించి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆనాడు ఈ మన దర్శపూర్ గ్రామానికి మరి 3వ ట్యాంకు నిర్మాణం చేయడానికి కానీ, చెరువును బాగు చేసి అక్కడ ఫిల్టర్ బెడ్లు కట్టి మరి ఆ వాటర్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాట్లు చేయడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా మనం ఉన్నప్పుడే చేసాం. మళ్ళీ ఇవాళ ఈ రోజున దర్శపూర్ గ్రామానికి నాయకుడు అన్నవాడు మాట ఎన్నైనా చెప్పచ్చు, కానీ మాట నిలబెట్టుకున్నవాడు నాయకుడు అవుతాడు. మాటలుగా మరి గాలికి చెప్పేసి వెళ్ళిపోయినోడు మరి నాయకుడు అవుతాడా ఇంకేమవుతాడు అన్నది మీరే నిర్ణయించండి.
అలాగే ఇళ్ల స్థలాలు అసలు ఎప్పుడైనా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈనాడైనా ఒక నిరుపేద కుటుంబానికి ఒక ఇళ్ల స్థలం ఎప్పుడైనా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఈ దర్శపరి గ్రామంలో ఇళ్ల స్థలాలు అంటూ ఇచ్చింది ఆవిడ 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు ఇచ్చాను 55 స్థలాలు. మళ్ళీ నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఇవాళ 125-130 మందికి ఇళ్ల స్థలాలు మళ్ళీ ఇచ్చి వాళ్ళందరూ కూడా అందంగా తీర్చిదిద్దినట్టు ఇళ్ళు కట్టుకునే అవకాశం కల్పించింది. మరి బిస్లరీ వాటర్ ఎక్కడైపోయి ఏమైపోయింది? వాళ్ళు చెప్పారు ఎలక్షన్లో ఊరికి ఆంచి 4 ఎకరాల పొలం నేను కొనేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తా అని చెప్పారు. మాట ఇచ్చారా ఇవ్వలేదు చెప్పండి మీరే. మరి 4 ఎకరాలు ఏమైపోయింది? ఎక్కడుంది? మాటలు అవసరానికి నోటికి వచ్చినట్టు మాట్లాడేయటం, విచ్చలవిడిగా ప్రవర్తించడం అవి మనకు అలవాట్లేదు. ఒక మాట చెప్పామంటే ఆ మాట నిలబెట్టుకోవటమే మనకున్న అలవాటు. ఇవాళ ఈ గ్రామానికి పైప్ లైన్లు వేయడానికి కానీ ఇతర మెయిన్ లైన్లు వేయడానికి కానీ ₹1 కోటి జలజీవన్లో ₹1 కోటి ఇచ్చాను ఈ తరిసిపరి గ్రామానికి. పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగవలసినవి కూడా ఉన్నాయి. అంటే ఏదో మాట మాత్రంగా చెప్పడం కాదు, ఒక నిర్మాణాత్మకంగా ఒక కార్యక్రమం తీసుకుని దాన్ని ఎలాగా చేయాలన్న దాని మీద పూర్తిగా మరి దాని మీద అవగాహన చేసి మరి ఎవరు చేశారు ఇవన్నీ? మరి ఎవరిని చూసి దర్శపరి గ్రామం ప్రభావితం అవుతున్నాం అంటే మనందరూ కూడా కాపులవే. ఏనాడైనా చంద్రబాబు నాయుడు కాపులకు గౌరవించాడా? కాపులు ఎప్పుడైనా ఎదగనిచ్చాడా? ఇవాళ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఇద్దామని ఇవాళ నాకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, ఉప ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వడం ద్వారా నాకు గౌరవించినట్టు కాదు, మన సామాజిక వర్గానికి గౌరవించినట్టుగా మన ఇక్కడ ఇచ్చే పరిస్థితిలో మనం ముందుకెళ్తా ఉంటే ఎవరైతే ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారు ఉన్నారో ఆ రోజు అయోధ్యలో రామాలయం నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రారంభించారో అదే దర్శపల్లి గ్రామంలో రామాలయాన్ని 70 లక్షల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకి ఈ గ్రామం మీద ఉన్నటువంటి మమకారంతో ప్రేమ అభిమానాలతో 70 లక్షల రూపాయలు వెచ్చించి ఇవాళ దర్శపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ గ్రామంలో రామాలయం నిర్మించడానికి తిరగని గడప లేదు, తిరగని ఊరు లేదు. అందరి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఎంతో కొంత మీకు చేతనైనటువంటి సహాయం చేసి ఈ రామాలయ నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ప్రతి గ్రామం కూడా తిరగటం జరిగింది. అదే రకంగా ఈరోజు 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హార్టికల్చర్ యూనివర్సిటీని ఆ రోజు ఉన్నటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతం అంతా కూడా సంతల ఊరు అనే పేరు ఈ రాష్ట్రంలో ఉండేది. ఇలాంటి ప్రాంతంలో చదువుల మీద ఆసక్తి లేకుండా నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లల్ని ఇవాళ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చి ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేసి ఇవాళ దర్శపల్లి గ్రామం నుంచే ఇవాళ ఎంతోమంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి సదుపాయం, అలాగే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసే సదుపాయం కల్పించినటువంటి వ్యక్తి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మన అందరి మనిషి కొట్టి సత్యనారాయణ గారు అని తెలియజేయటంలో ఎటువంటి ఆసక్తి లేదు, ఎటువంటి సయోక్తి కూడా లేదు. అలాగే ఈరోజు ఏదైతే 2014 నుంచి 19 వరకు కూడా మన ఇంటి ఆడపడుచు పెంటపాడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళాలంటే భయభ్రాంతులు ఉండేటువంటి పరిస్థితి. మన ఆడపడుచు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతుందంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో చేసి ఇవాళ గూండాల యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి కొట్టి సత్యనారాయణ గారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు మీరు సహకరించి ఆయన్ని బంపర్ మెజారిటీతో గెలిస్తే భవిష్యత్తు ఎలాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచన చేయండి. మీరు కొట్టి సత్యనారాయణ గారిని ఈ నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలిపించండి. నేను ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని కొన్ని గ్రామాలు దత్తత చేసుకుని ఆ ఫండ్స్ అన్ని కూడా నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చే వరకు నేను ప్రయత్నించి తీసుకొచ్చి ఈ గ్రామాలను డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను. ఇవాళ కూడా ఏ పార్టీలు ఏ అభ్యర్థి నిలబెడుతున్నారు, ఆ పార్టీ యొక్క గుణగణాలు ఏంటి, ఆ వ్యక్తి యొక్క చరిత్రలు ఏంటి మనం తెలుసుకుని ఇవాళ ఓటు వేసి నిర్ణయించుకునే హక్కు మనకు ఉంది. గతంలో చెప్పాలంటే కూడా మొదటిసారిగా మన ఉప ముఖ్యమంత్రి గారు
శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత ఈ తాడేపల్లి నియోజకవర్గం చాలా అస్తవ్యస్తంగా అభివృద్ధి నోచుకోకుండా శాంతి భద్రతలకు వేగఘాతం కలిగించేటువంటి ఎన్నో శక్తులు, అసాంఘిక శక్తులు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ రోజున 1994లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మొదటిసారి ఆయన ఓడిపోయినప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేయాలి, ఏం చేస్తే మనం అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక విజన్తో ఆయన ముందుకెళ్ళి ఈ నియోజకవర్గాన్ని ఓడించినా సరే పట్టుబదల విక్రమార్కులాగా ఆయన ఆ రోజున విజయం సాధించడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రాంతంలో ఇక్కడ ఈయన అభివృద్ధికి మన ఉప ముఖ్యమంత్రి గారు కొట్టి సత్యనారాయణ గారు చేసిన సేవలో ఎన్ని ఉన్నాయని మనకన్నా తెలుసున్న విషయం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గమనించుకుని రాబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారు ఆయన మళ్ళీ ఎన్నుకుని మన ప్రాంత అభివృద్ధికి మీరు అందరూ సహకారం అందించాలి. గత ప్రభుత్వం 15 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది. ఈరోజు మనం 5 సంవత్సరాల పాటు మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన నియోజకవర్గంలో కొట్టి సత్యనారాయణ గారు పరిపాలన చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు గమనించండి. గత ప్రభుత్వంలో మీరు మీ గ్రామంలోనే ఏ ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ ఉండేది. ఆ జన్మభూమి కమిటీ నాకు కూడా తెలుసు, వెంటపడి మండలంలో ఏ విలేజ్లో ఎవరో కమిటీ మెంబర్లు అది ముందుగా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుని మొత్తం వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటే మన అంగ చూసేవారు. ఈ రోజు పరిస్థితి చూడండి. మన ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మన దర్శపర్గ గ్రామంలో మన గుండెబోలు సాంబయ్య గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ అదే ఆసరా కానీ, లేదా పెన్షన్ కానీ ఏదైనా సరే కులమతాల భేదాలు చూడకుండా, పార్టీ భేదాలు చూడకుండా, తెలుగుదేశం జనసేన అని ఏది చూడకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ దర్శపర్గ గ్రామంలో ఇప్పించడం జరిగింది. ఇది మన ప్రీతమ కొట్టి సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేయడం జరిగింది. 2004లో ఆయన ముందు ఎమ్మెల్యే అవగానే మన దర్శపర్కి 55 తలాలు ఇచ్చి బిల్డింగ్లు కట్టించి ఇచ్చాడు ఆయన. ఈ దర్శపర్కి ఆయన చేసింది మొట్టమొదటిగా మన ఊరు వచ్చి. అలాగే మళ్ళీ రెండోసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గగానే కొట్టి సత్యనారాయణ గారు తలాలు లేవు ఇక్కడెక్కడనో, తలాలు లేకపోతే 4 ఎకరాల పొలం కొని ఆయన మళ్ళీ 130 మందికి ఇళ్ల తలాలు ఇచ్చాడు కొట్టి సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తి మనకు రావడం వల్ల చాలా అదృష్టం. అలాగే మన దర్శపర్రు గ్రామంలో ఈసారి కొట్టి సత్యనారాయణ గారికి మెజారిటీ వచ్చేలాగా మన అందరం చేయాలని కోరుకుంటున్నాం. మన దర్శపర్రు గ్రామం తరపుని అలాగే 2 ఓట్లు వస్తాయి మనకి ఫ్యాన్ గుర్తుకి. ఒకటేమో కొట్టి సత్యనారాయణ గారికి, ఒకటేమో ఎంపీ గారికి. ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో ఈసారి నెగ్గించుకోవాలి. మీ దర్శపర్రు పేదలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మళ్ళీ కొట్టి సత్యనారాయణ గారిని నెగ్గించుకుంటే మళ్ళీ ఆయన మన ఊరికి ఏది కావాలంటే అది ఆయన ఇస్తాకే మాట అన్నాడంటే తప్పడం, మాట వెనక తిరగడం. కదలడానికి అవకాశం లేని వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వచ్చే పెన్షన్లు ఆపుతున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఒంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన భీమడోలు మండలం పూల గ్రామంలో పడమర హరిజనపేటలో ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే వాసుబాబు స్థానిక వైసీపీ నాయకులను వెంట పెట్టుకుని ఇంటింటా ప్రచారం చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్న వారు స్వాగతం పలికారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పేద కుటుంబాలను ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటేనే ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఇంటింటికి తిప్పుతూ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్ దంపతులు, ఎంపీటీసీ బొల్లారపు జ్ఞానరమ్య, పవన్ దంపతులు, పుప్పాల మోహన్ రావు, కేతినేడి విశ్వేశ్వరరావు, ఎంపీపీ కనుమాల రామయ్య, పొలకండం మధు, పచ్చాబాబి, కందులపాటి అయ్యప్పబాబు, అడపా శ్రీనివాసరావు, కందులపాటి మురళి, సాయిల రఘు, పుప్పాల గోపి, అల్లు శ్రీను, డోకల శ్రీను, దాసం మంగయ్య, యాసా సీతారామయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు నౌడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మాకు అన్ని రకాలుగా ఆదుకున్నాయి, మాకు మంచి జరిగిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి,
మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకుని ఎప్పుడెప్పుడు ఓట్ల ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేసి గెలిపించుకుందారనే ఉద్దేశంతో జనం ప్రజలందరూ కూడా ఓటర్లు కానీ పెద్దలందరూ కూడా అది ఎదురు చూడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పిల్లల చదువుల గురించి నిజంగా తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారంటే 8th క్లాస్ స్టూడెంట్స్ ట్యాబ్లు ఇవ్వడం కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానివ్వండి, ఏకరూప దుస్తులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి చూడండి బ్యాగులు, పుస్తకాలు, టైలు, షూస్, బెల్ట్, సాక్స్ కానీ 3 జతల యూనిఫామ్స్ ఇవ్వడం కానివ్వండి, ఇదంతా కూడా నిజంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత విద్య మీద, వైద్యం మీద ఎంత గొప్పగా ఫోకస్ పెట్టారు. అలాగే సంక్షేమ పథకం అమలు చేసే విధానంలో వ్యవస్థలు ఎంత మార్పులు తీసుకొచ్చారు, సచివాలయం ఎంత గొప్పగా తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ ఎంత గొప్పగా తీసుకొచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా వేణోళ్ళ కొనియాడటం జరుగుతూ ఉంది. మరి దీని మీద కూడా అక్కసు వెళ్ళబుచ్చుకుని మరి ఏదైతే వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఇంట్లోంచి కదలపరిచినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మీద అక్కసు వెళ్ళబుచ్చుకుని మరి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఏదో సంస్థ ద్వారా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి మరి ఈ యొక్క పెన్షన్దారులకి ఇంటికాడే పెన్షన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఆఫీసులకు రమ్మని చెప్పే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జరిగే మంచిని కూడా 64 లక్షల మందికి పెన్షన్ ఈరోజు మనం అందజేస్తూ ఉన్నాం. వాళ్ళు 2 లక్షలు 3 లక్షల మంది వెళ్ళి తీసుకోగలుగుతారు. ఈ రోజున పెన్షన్ ఇచ్చేవరకంటే 65-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 100 ఏళ్ళు ఉండొచ్చు, 90 ఏళ్ళు ఉండొచ్చు. కదలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు కదలేని పరిస్థితి వృద్ధులు, ఎవరు తీసుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు. వికలాంగులు అయితే మా నోటి మాట్లాడినటువంటి కథలు పరిస్థితి వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరూ ఉసురు కూడా తెలుగుదేశం పార్టీకి అయితే వాళ్ళ అనుమాయులకి తగులుతుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోటి కాగితాలు వేయించి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి కోర్టులకు వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేసి ఆపు చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. అది తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకుందారు. మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని మళ్ళీ మన ఇంటికి ఫ్యాక్షన్ తిప్పి మన ఇంటికి అన్ని పథకాలు తెచ్చుకునే రకంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఎప్పుడు ఓటు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటు అంత త్వరగా ఓటేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందారు. వైనాట్ 175 175 స్థానాలు ఎమ్మెల్యేలు, 125 స్థానాలు ఎంపీలు కూడా గెలిపించుకుని ముందుకెళ్తారని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి ప్రజలకు దగ్గర కావాలని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. మంగళవారం సీనియర్ కౌన్సిలర్ గురుజు సూరిబాబు నివాసం వద్ద 3 పార్టీల ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, జనసేన అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, బీజేపీ అధ్యక్షుడు ఎం సురేష్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకొడ తాతాజీ హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ 3 పార్టీల శ్రేణులు సమిష్టిగా పనిచేసి బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ మీటింగ్ ఏంటంటే కేవలం పటిష్టమైన ఎన్నికలు మనం ఎలా జరిపించాలి, మనం అందరూ కలిసిన వాళ్ళ యొక్క అధికార యంత్రాంగం వాళ్ళ దగ్గరుండి వాళ్ళ ఇష్టానుసారంగా వాలంటీర్లు వాడుకునే విధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎలా ఎదుర్కోగలం అనే దాని గురించి మరి ముగ్గురు టౌన్ ప్రెసిడెంట్లు కలిసి మరి ఉమ్మడి ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎలక్షన్ చేయడం మనకు బాగా తెలుసు, ఇబ్బంది ఏమీ లేదు. ఇదివరకు ఒకసారి అనుభవించున్నాం. ఏ బూత్ దగ్గరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అక్కడ ఖచ్చితంగా మనం అందరూ అక్కడ ఉంటామని కూడా ప్రతిపక్షానికి కూడా తెలుసు. ఏ బూత్ దగ్గర ఆ బూత్లో ఆ వార్డులో ఉండాలి కంపల్సరీ. ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు మేమంతా తిరుగుతూ ఉంటాం. అందరూ కూడా బాబ్జీ తిరుగుతాడు, ఈయన తిరుగుతాడు, ఇన్ఛార్జిగా తాతాజీ గారు తిరుగుతారు, నేను తిరుగుతాను. మనకి అన్నిటికీ పర్మిషన్ తీసుకొని అన్ని బూతుల దగ్గర ఎక్కడ ఇబ్బంది కలిగినా తక్షణం అక్కడ ఉండే విధంగా అన్ని చోట్ల మనం కూడా ఒక స్క్వాడ్ పార్టీలో పెట్టుకుంటాం. మన దగ్గర ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది కలిగినా ఇబ్బంది అనే పరిస్థితి తాడేపూడిలో ఉండదు, ఇంకెక్కడైనా జరగదొచ్చేమో నాకు తెలియదు. కానీ నాకు అంత కాన్ఫిడెంట్గా ఉంది. ఖచ్చితంగా మనం పోలింగ్ చేయించుకోవాలి. ఓట్లు ఎలా చేశారంటే గురు సూరిబాబు గారు వార్డు పట్టుకొచ్చి ఈ వార్డులో వేసి వాళ్ళ తమ్ముడు ఓటు తీసుకొచ్చి గణేష్ నగర్లో వేశారు. కొంత కన్ఫ్యూజ్గా ఉన్నాయి బూత్ వైజు. అది గమనించండి. నేను గమనించిన వాటిలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఓట్లు లేవేమో అనుకుంటారు. ఆ ఓట్లు ఎలా ఉన్నాయి, 30 వార్డులో ఓట్లు తీసుకెళ్ళి 32 వార్డులో ఉన్నాయి. ఆ 32 వార్డులు తీసుకొచ్చి 28 వార్డులో ఉన్నాయి. ఇవన్నీ మనం చెక్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఆ కార్యక్రమం పూర్తి చేయండి. మళ్ళీ కొత్త లిస్ట్ ఒకటి వస్తుంది అన్నారు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. మనం ఎప్పటికప్పుడు మోడిపోయిన ఓట్లు ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ కూడా మనం సమిష్టిగా కలిస్తేనే మరి పోలింగ్ చేయించుకోగలం కాబట్టి మరి అందరూ కూడా సహాయం చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది డ్యూటీ కాదు, ఇది బాధ్యత అంతకన్నా కాదు. కానీ మన పార్టీలో ఉన్నాం, మన మంచి పరిపాలన రావాలి. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో రావాలి, స్టేట్లో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాలి.
పవన్ కళ్యాణ్ నిజాయితీపరుని అసెంబ్లీకి పంపించాలి. జనసేన పార్టీకి ఇచ్చిన చోట వాళ్ళు సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం ఇచ్చిన చోట జనసేన సపోర్ట్ చేయాలి, బీజేపీకి ఇచ్చిన చోట ఇద్దరు చేయాలి. ఆ విధంగా మనం ఉమ్మడిగా కార్యాచరణ దోచుకుని మనందరూ కలిసి చేస్తే ఖచ్చితంగా విజయం మనం వరిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ, ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, ఇది మన కేవలం కార్యకర్తలకి మనోధైర్యం చెప్పడం కోసం ఏ రకంగా వర్క్ చేయాలనేది నాకంటే ముందున్న వక్తలు మీకు చెప్పడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే, ఈవేళ మరి అవతల అధికారంలో ఉన్న పార్టీకి అండాదండ వాలంటీర్లు. ఆ వాలంటీర్లు ఈవేళ పరిస్థితి ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే వాళ్ళ కార్యకర్తలు లేరు, ఎలక్షన్ చేయలేరు అనుకుంటాం. కానీ అత్యంత బలమైన విషయం ఏంటంటే వాలంటీర్లు. ఈ వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మొత్తం రిజైన్ తీసేసిన పరిస్థితే. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం నియమించుకుంటుంది. నియమించాలా లేదా అన్నది అప్పుడున్న ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వాలంటీర్లని డబ్బులు ఇచ్చి మరి కంటిన్యూషన్ చేస్తూ వాళ్ళని ఆయుధంగా ఉపయోగించి ప్రతి ఇంటికి తిప్పే అవకాశం ఉంది. దానికి ధీటుగా మన వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే మన వ్యవస్థ చాలా బలమైన వ్యవస్థ. మనకి అన్ని చోట్ల, అన్ని వార్డుల్లో కానీ అన్ని చోట్ల కూడా ప్రజానీకం ఉన్నారు. పూర్తిగా ఇలాగా ఒక్కో వార్డులో కూడా శక్తివంతమైన నాయకులు ఉన్నారు. ఒక్కో వార్డుని ప్రభావితం చేయగలిగిన మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి సహకారం మనం తీసుకుందాం. ఖచ్చితంగా మనం ఈ పోలింగ్ అయిపోయి సీల్డ్ వేసేదాకా ఎవ్వరూ కూడా మరి అలసత్వం ప్రదర్శించవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మనం పరిగణతి చెందడానికి ఏర్పాటు చేయడం జరుగుద్ది. దాంతో మీరు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగాను, అలాగే మనం దీన్ని ఒక పాఠంగా నేర్చుకుని మరి ఖచ్చితంగా ఎలక్షన్లోకి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, మిత్రుడు బొలిశెట్టి శ్రీను గారి విజయానికి అత్యధిక మెజార్టీ సాధించడానికి మనందరం కూడా విశేషంగా కృషి చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మరి ఎన్నో అష్ట కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి ఇవన్నీ పోవాలంటే ఏదైతే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఒక కూటమిగా ఏర్పడటమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నష్టాన్ని మరి పూరించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడపాలంటే మన ప్రీతమ నాయకుడు, ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి సహకారం కావాలన్న ఆలోచనతో మరి ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు వారి దగ్గర తీసుకెళ్తాం. చంద్రబాబు గారి కోరిక మీద 3 పార్టీలు కలిసి ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. 2014-19 కంటే 24లో ఎక్కువ శుభాలు జరిగే విధంగా 3 పార్టీలు కలవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలంటే ఈ తాడేపల్లి నియోజకవర్గంలో మా సోదరుడు జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది కోవడంలో. అందుకు ఆయనకి, అలాగే మన మొట్టమొదటి ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడు భూపతిరాజు వర్మ గారికి ఇవ్వడం జరిగింది. మొదటి ఓటు కమలానికి, రెండో ఓటు గ్లాస్ కి ఏమని కోరటం కోసమే ఈ పార్టీ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మనం ఏ సమస్య వచ్చినా సరే అటు ప్రచారంలో కానీ, ఇటు ఏదైతే వార్డులో మనం కొన్ని పెద్ద కుటుంబాలను కలిసే విషయంలో కానీ, ఓట్లని మన వైపు మార్చుకునే విషయంలో కానీ, అలాగే ఏదైతే మరి ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ విషయంలో కానీ అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి నాయకులు కేవలం ఇది నాయకులు మాత్రమే పెట్టుకునే మీటింగ్ కాబట్టి మనందరం కూడా ఇది ఒక పరిచయ వేదికగా చేసుకొని అందరూ నాయకులు కూడా సమన్వయంతో మీ వార్డుల్లో సమన్వయం చేసుకుంటూ ఏమైనా చిన్న సమస్యలు వచ్చుంటే దాని సమస్యను సున్నితంగా పరిష్కరించుకునే దిశగా మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతిమంగా మనం చేసే ఇన్ని కార్యక్రమాలు కూడా
మన అంతిమ లక్ష్యం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఇక్కడ ఎమ్మెల్యే చేసేదే మన లక్ష్యం. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం. కాబట్టి అందరూ కూడా బేజేశాలకు వెళ్లకుండా ప్రతి విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచన చేసుకుని ఏ ఇబ్బందులున్నా మనలో మనం సమైక్యంగా చేసుకునే దానికి పూర్తి కృషి చేయమని. బొలిశెట్టి శ్రీను గారు జనసేన పార్టీకి ఎంత కృషి చేశారు, అలాగే పుల్లల బాబ్జీ గారు కూడా తెలుగుదేశం పార్టీని ఎక్కడో పార్టీ లేదనే పరిస్థితుల్లో ఆయన హ్యాండిల్ చేసి 1000 పైసలకి ఖర్చు పెట్టి పార్టీని ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. కాకపోతే పొత్తు ధర్మంలో బొలిశెట్టి శ్రీను గారికి వచ్చింది. అలాగే పుల్లల బాబ్జీ గారికి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్నా చేయడానికి మనం టౌన్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఆయనకు కూడా కోఆపరేట్ చేయవలసిన బాధ్యత ఉంది. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఆ బాధ్యత కూడా తీసుకుని చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే తాతాజీ గారు బీజేపీ పార్టీ సెంట్రల్లో ఆ పార్టీ ఉంటుంది కాబట్టి తాడేపల్లి టౌన్కి వాళ్ళు కూడా ఎంతో కొంత చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వచ్చారు. వాళ్ళు చేయవలసింది ఏంటంటే బాబ్జీ గారికి కలిసామా, చీను గారికి కలిసామా, తాతాజీ గారికి కలిసాం కాదు, ఎవరి బూతుల్లో వాళ్ళు మీ బూత్ 81, 85, 84 కావచ్చు, మీ బూతులు ఎంత మెజార్టీ తెచ్చారు అనేది అప్పుడు గుర్తింపు ఉంటుంది. మనం బూతులు ఏం చేసామని తెలిస్తే కానీ మనం కూడా తిరిగామా, అత్తమాన్ని కష్టపడ్డామా లేదా కూడా ఉన్నాం కాదు, ఎవరు బూతులు ఏం చేస్తారో తెలిస్తే దానికి మనకు అర్థం అది అవగాహన ఉంటుంది. రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థులు జాబితాను అధిష్టాన వర్గం ప్రకటించింది. తాడేపూడెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మానేడి బాబ్జీని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాలబొమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనం చేపట్టే ఏ పనైనా ఇష్టపూర్వకంగా చేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. తాడేపూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల స్పెక్టా 2K24 పేరుతో నిర్వహించనున్న సాంకేతిక ఉత్సవాన్ని నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. విద్యార్థులు ఇంజనీరింగ్లో 4 ఏళ్ల కష్టం వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. విజయం సొంతం అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉత్తేజపూరితమైన ప్రసంగాన్ని అందించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచల సుబ్బారావు, ఉపాధ్యక్షులు కేవీ రామకృష్ణారావు, కోశాధికారి బాలకాశయ్య, టెక్నికల్ డైరెక్టర్ చెక్క అప్పారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నాకర్ రావు, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాను టు సెలబ్రేట్ ది అకేషన్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్ ఫంక్షన్. చాలా 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 ప్రైజులు ఉన్నాయి ఇక్కడ. ఎన్నో కాంపిటీషన్స్ నిర్వహించి చేస్తున్నారు. ఇదే కాలేజీకి నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ కాలేజ్. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఎనర్జెటిక్. ఎన్నో సంవత్సరాలు నేను మళ్ళీ రావాలని, ఇలాంటి ఫంక్షన్స్ వీళ్ళు చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2024 స్పెక్టర్ కార్యక్రమంలో ఈ రోజుని ముఖ్య అతిథిగా యండమూరి వీరేంద్రనాథ్ గారిని తీసుకొస్తాం జరిగింది. ఆయన ఏంటంటే రానని అన్నా సరే తప్పనిసరిగా మీరు మా పిల్లలకి తప్పనిసరిగా మీ అడ్వైజ్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చాం. చాలా సంతోషం. వారికి మా కాలేజీ తరపున ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే పిల్లలందరూ కూడా రేపటి రోజుని రేపు ఎల్లుండ 3వ తారీఖు 4వ తారీఖు జరిగే కార్యక్రమంలో స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆటో యూనియన్ ఆత్మీయ సమావేశంలో పలువురు సభ్యులు వైసీపీ తీర్థం పిచ్చుకున్నారు. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొట్టి సత్యనారాయణ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తలపాగుల బాబురావు ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు మంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి తామంతా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాము, రాఖీబాయ్, అయ్యప్ప, మంగరాజు, జి కృష్ణ, మధుసూదన్ రావు, వై రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో అప్సుడా వైస్ చైర్మన్ వడి రఘురామనాయుడు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, కొలుకులూరు ధర్మరాజు, సంపత్రావు కృష్ణారావు, మానికొండ వెంకటేశ్వరరావు, జడ్డు హరిబాబు, కొవ్వూరి విజయభాస్కర్ రెడ్డి,
బొద్దాని శ్రీనివాస్, ఆర్మిల్లి రవి, అడ్డా నరసింహారావు, మిద్దె ఆదినారాయణ, నీరుకొండ పండు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే మినిస్టర్ గారు కుర్సచ్చిన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గారిని కూడా వేదిక మీద రావాలని పెద్ద ఎత్తున కలిసి వచ్చి సంఘీభావం తెలపడానికి ఈ ఎన్నికల్లో మీ పక్షాన ఉంటాం, మీ వెనకాల ఉంటాం, మీకు ప్రచారం చేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని ఎంత పెద్ద మనసుతోటి మీరు నా దగ్గరికి వచ్చారో మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. రాష్ట్రంలో ఒక సంక్షేమ పరిపాలన జరుగుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ వర్గానికి దూరం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ప్రతి కుటుంబానికి నేను ఒక పెద్దనని, ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ ఒక మేనమావగా నేను ఆ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకున్నానని చెప్పిన సందర్భం ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఏ ఒక్కరు ఏదో చెప్పిన సందర్భం. ఇవాళ గర్వంగా ఇంకా కాళ్ళ మీద నేను నిలబడి స్వశక్తితోటి నా కుటుంబాన్ని నేను పోషించుకుంటానని గర్వంగా చెప్పే ఒక ఆ ఆత్మస్థైర్యం మీ అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఎవరు వత్తాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రతి ఏ సందర్భమైనా అంటే ఎక్కడికక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా మరి ఈ ఆటో స్టాండ్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించుకుంటూ ముందుకెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఎంత సమర్థుడంటే సాటో నడుపుతున్న సోదరుల గురించి ఎంత లోతుగా ఆలోచించడం చూడండి. ఒక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రాత్రి కూడా కష్టపడుతున్నారు. అయినప్పటికీ సంవత్సరానికి ఏ రోజు కాదు సంపాదించింది ఖర్చు అయిపోతూ ఉంటుంది. సంవత్సరానికి వచ్చేటప్పటికి ట్యాక్స్ కట్టాలనేటప్పటికి ఎవరు అప్పిస్తారా అని చూసే పరిస్థితి ఉంటుంది. దీన్ని మనం అలాగ అప్పులు పోలు అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి మనం సంవత్సరానికి 10,000 రూపాయలు మనం ట్యాక్స్ రూపంలో ఇచ్చే డబ్బులు కట్టేది మనం ఇచ్చిన దానికి మనం కట్టేసేలాగా చేస్తే బాగుంటుందంటే ఈ 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మన దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళకూడదు చేయడం జరిగింది. 10,000 ఇలా ఇచ్చంట, 30,000 ఇలా లాగేస్తున్నాడు అంట. అంటే ఎంత దుర్మార్గం. నువ్వేమైనా పోయి చేసావా? నీ టైంలో ఆటో సోదరులకి నువ్వేమైనా న్యాయం చేసావా? చేస్తే నేను ఫలానా ఇంతకంటే మంచి పని చేశాను అని చెప్పు. నువ్వు ఏ రకంగానూ కూడా ఈ ఆటో నడిపే సోదరులకి న్యాయం చేయలేదు సరికదా. ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోగా మీరు సంపాదించి చెమటోడ్చి సంపాదించిన దాంట్లో కేసు రూపంలో లాగేసిన సందర్భం. మరి వాళ్ళ ఆ పరిస్థితులు లేకుండా ఎంతో గౌరవంగా సంవత్సరానికి ఒకసారి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసే పరిస్థితికి మరి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అటువంటి ముఖ్యమంత్రిని ఎవరు మర్చిపోగలుగుతాం మనం? పురుషోత్తరం గురించి ఎందుకు ఇంత మంచిగా చెప్తున్నారు? రాజకీయాలకు ఒక కొత్త అర్థం తీసుకొచ్చి మన కోసం నిలబడిన కార్యకర్తలకి, ప్రజలకి మనం నమ్మకంగా ఒక ఆదర్శంగా ఉండాలనే ఒక సిద్ధాంతంతో సిద్ధాంతపరంగా ముందుకెళ్తాం. పరిపాలనతో ప్రజల ముందుకి గడప ముందుకు వచ్చేస్తే ఇవాళ అటువంటి పరిపాలన జరగకూడదని మోకాలంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పండి అది గాడిద కూసినట్టుకు వస్తూ ఉన్నాడు మన పవన్ కళ్యాణ్. ఇవాళ ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఈ వాలంటీర్స్ ఎవరు? ఆ 50 ఏళ్ళకి సంబంధించిన కుటుంబాల్లో ఉన్నవాళ్ళే కదా, మన పిల్లలు లాంటి వాళ్ళే కదా. మరి అటువంటి పిల్లల్ని అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఈ వ్యభిచార గృహాలకి అమ్మేసే ముఠాలతో పోల్చి వీళ్ళందరూ కూడా ఆ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మంచి ప్రశాంతమైన వాతావరణం మన సుఖ సంతోషంతో ఉండడానికి ఈ కట్టుకురండి మన జిల్లా సాధనతో సుఖంగా సంతోషంగా ఉన్నాం. కొట్టిసత్యనారాయణ గారి నాయకత్వంలోని మీరు నా స్టార్ క్యాంపెయినర్గా మీరు ప్రతి ఒక్క సోదరుడు కూడా పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ ఇవాళ నేను ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద మైక్ తీసుకుని ఒక పదవిలో ఉండి ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉండి నేను మాట్లాడుతున్నానంటే నా అడుగులు వేసింది, నా చదువు ప్రారంభించింది మీ సోదరులు, మీ మామయ్యలు, మీరందరూ నన్ను ఆటోలో ఎక్కించుకుని స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాతే నేను ఈ మాటలు నేర్చుకుని ఇవాళ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను. అలాగే ఇవాళ తాడేపల్లిగూడానికి విషయంకి వచ్చిన
ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చిన, కొట్టు సత్యనారాయణ గారి ఇష్యూకి వచ్చిన, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఇవాళ మన పిల్లలు కూడా, మన కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా ఒక ఇంజనీరింగ్ చదివి, ఒక బిఎస్సి చదివి, ఒక కంప్యూటర్ సైన్స్ చదివి ఇవాళ వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళి ఇవాళ ఆటో నడిపితేనే కానీ మనకు జీవనం సాగదు, ఆటో నడిపితేనే కానీ పిల్లల పుస్తకాలు కొనుక్కోలేము, ఆటో నడిపితేనే కానీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలకి సమానంగా నా బిడ్డలు ఉండలేరని బాధలతో, ఆందోళనతో, మానసిక ఒత్తిడితో గురై మీరు ఉండేవారు. మీ బాధని కనీసం మీ ఇంటి ఇళ్ళకు కూడా చెప్పుకోకుండా ఆ బాధని గుండెల్లోనే పెట్టుకుని బాధపడుతున్నటువంటి సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి దాన్ని అమలుపరిచి ఇంకా ఎన్నో నవరత్న పథకాల ద్వారాగా మీ ముంగిటికే తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగా ఈ ఇద్దరి వల్ల ఇవాళ మన బిడ్డలు, నాన్న నేను పలానా ఉద్యోగం చేస్తున్నా, నెలకి ₹1,00,000 50,000 జీతాలు వస్తున్నాయి, మీరు ఆటో నడపండి అన్న, ఇంట్లో కూర్చోండి అమ్మ, నాన్న మీరు అవసరమైతే హైదరాబాద్ రండి, బెంగళూరు రండి, చెన్నై రండి, మీరు ట్రీట్మెంట్ చేసుకుని ఇంకా తమ్ముడిని చెల్లిని నేను పైకి తీసుకొస్తానన్న స్థాయికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 40 ఏళ్ళ ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ అనుభవం ఉండి 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రానికి ఆలోచన తక్కువ వయసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే మీ పట్ల ఆయనకున్న అభిమానం, మీ పట్ల ఆయనకున్న ఔత్సల్యం, మీ పట్ల ఆయన కూడా ఒక కుటుంబ సభ్యుడు, నా సోదరుడు, నా అక్క, నా అవ్వ, నా తాత అని ఆయన ఓన్ చేసుకోబట్టే ఇవాళ 2,55,000 కోట్లు మీ అందరికీ ఏ పథకాల ద్వారాగైనా అందించినటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 175 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం సత్యం, ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు గెలవటం సత్యం. మన ప్రియతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రహదారుల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇవన్నిట్లు కూడా 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రహదారుల్ని, కలవాట్లని అన్నింటినీ కూడా మీకందరికీ కూడా మీ యొక్క సంక్షేమం కోసం, మీ యొక్క వెహికల్స్ వెళ్ళడానికి ఎంతో ఆలోచన చేసినటువంటి నాయకులు కొట్టు సత్యనారాయణ గారు. మీరు ఆలోచించండి, నేను 90 ఉన్నప్పుడు అన్ని ఇసుక రోడ్లు, పెద్ద ఇంకా ప్రెసిడెంట్ గారు చెప్పారు, పెద్ద పెద్ద గుంతలు, రాళ్ళు ఉండేటువంటి రోడ్లు, ఇవన్నింటినీ కూడా మన రోడ్ల మండలంలో అయితే ఎక్కువ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో మీకు మంచి మీకు ఉన్న సౌకర్యాలన్నింటినీ కూడా మా గవర్నమెంట్, మా యొక్క శాసనసభ్యుల వారు మీ అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కొట్టు సత్యనారాయణ గారి గురించి మనం ఎంత చెప్పినా మళ్ళా చెప్పాలనే ఉంటుంది. ఎందుకంటే ఆయన క్రమశిక్షణకి మారిపోయారు కొట్టు సత్యనారాయణ గారు. ఆ తాడేపల్లిగూడాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే కొట్టు సత్యనారాయణ గారు. ఒక సంక్షేమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ప్రతి వారికి కూడా అందజేయాలి అనే ఒక మనోసంకల్పం ఉన్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా కొట్టు సత్యనారాయణ గారు అంటే ఇవాళ ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు, ఆయన జిల్లా పెద్ద అవ్వాలి కానీ తాడేపల్లిగూడానికే పరిమితం అయిపోతున్నారు అనుకునేవారు 2019 వరకు. ఇవాళ ఆయన ఏ స్థాయికి వెళ్ళారో మనందరికీ కూడా చాలా గర్వకారణం. మన యొక్క ఓటు ముద్రను ఇక్కడ ఉన్న కార్మిక సోదరులందరూ కూడా, ఆటో యూనియన్ సోదరులు కూడా ఇక్కడ 1000 మంది హాజరైతే 1,00,000 మందికి సమాధానం చెప్పే విధంగా మన ఓటుని పబ్లిసిటీ చేసి వేసుకుంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఒక క్రమశిక్షణ గల, బాధ్యత గల తాడేపల్లిగూడ నియోజకవర్గం శాంతి భద్రతలకు మారు పేరు కొట్టు సత్యనారాయణ గారు అని చెప్పని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ తాడేపల్లిగూడ అభివృద్ధి బాటలో ఉండాలన్నా, తాడేపల్లిగూడ శాంతి భద్రతతో ఉండాలన్నా మన కొట్టు సత్యనారాయణ గారు. ఎందుకంటే కొట్టు సత్యనారాయణ నాయకత్వం మనకి బాగా తెలిసిన విషయం. మరి ఆటోలు చాలా అక్కడక్కడ ఆటో పెట్టుకుని ఉండేవాళ్ళు. అప్పుడు మేమందరం కూడా కొట్టు సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు స్టాండ్లు లేవండి, మన పోలీసు వారు ఆటోలు ఎక్కడ ఉంచుతా లేదనే టైంలో కొట్టు సత్యనారాయణ గారు, అప్పుడు సిఐ ఏఎస్ రామారావు గారు, ఎస్ఐ శివమణ గారిని గౌరవింపి
మరి ఆటో వాళ్ళకి ప్రత్యేక స్టాండ్లు పురమాయించండి ట్రాఫిక్ అభ్యంతరం లేకుండా అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటో స్టాండ్లు ఇచ్చి మనకెంతో మరి భద్రత విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ పోలీసు వారి వేధింపులు లేకుండా ఎటువంటి సమస్యను మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చినా మనం ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా బాధ పెట్టకుండా పోలీసు వారికి సహకరించినందుకు మన ఆటో తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు.